హాయ్ స్టూడెంట్స్. సో మనకు నిన్న ఈ వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్ ఆప్షన్ వచ్చిందని అందరికీ తెలుసు, అండ్ పోస్ట్ బైఫర్కేషన్ రిలేటెడ్ ఆప్షన్ కూడా వచ్చింది. సో చాలామంది స్టూడెంట్స్ ఈ వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్ ఒక వీడియో చేయండి అని అడిగారు. ఇది పోస్ట్ ప్రిఫరెన్స్ రిలేటెడ్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ముందే. తెలియని స్టూడెంట్స్ ఉన్నారేమో, మరి నాకు తెలీదు. ఆ వీడియో లింక్ నేను ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా పెడతాను. సో ఏ పోస్ట్ ఎలాంటిది, వర్క్ నేచరా, గ్రోత్ అన్నీ నేను పెట్టాను. సో మీకు దానికి తగ్గట్టుగా మీరు ఏ డిపార్ట్మెంట్ చూస్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. సో జస్ట్ మీకు ఇన్సైడ్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ మన క్యాజువల్ టాక్స్ కూడా సో చూడండి, ఆ వర్క్ నేచర్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి సో క్యాజువల్ టాక్స్ యూజ్ చేసుకోండి, నేను చేసినటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్ యూజ్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఓకేనా? సో తర్వాత ఇప్పుడు కొత్తగా మనకు కేటగిరీ వైజ్ అదర్ జోన్స్కు కూడా రిజర్వేషన్ అలో చేస్తున్నారు అనేది క్లియర్గా తెలిసింది. కాబట్టి మనకు పోస్ట్ బైఫర్కేషన్ వచ్చిన తర్వాత సో స్టూడెంట్స్లో కూడా డిపార్ట్మెంట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, జోన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మనకు ముఖ్యంగా మల్టీ జోనల్ పోస్ట్ అయితే హైదరాబాద్ వస్తుంది అనేది అయితే 100% తప్పు. మెజారిటీ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి అసలు హైదరాబాద్ పోస్టింగ్ రాదండి. ఇట్స్ ఏ వెరీ వెరీ రేర్ థింగ్. ఇప్పుడు హెచ్ఎండ్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ మనం తీసుకుంటే 100% ఎప్పటికీ హైదరాబాద్ ఉండేది. ఈవెన్ జిహెచ్ఎంసీ కూడా ఎప్పటికీ హైదరాబాద్ ఉండేది కాదు. కానీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి నేచర్ ఏంటంటే ఎయిదర్ సిటీ ఆర్ మున్సిపాలిటీ. పబ్లిక్ హెల్త్ విలేజెస్లో పనిచేయదు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ చేసే పనులు విలేజెస్లో పంచాయతీరాజ్ చేస్తుంది. సో వాళ్ళకు మండల్ ఇంజనీర్సు, ఏఈలు, ఏడబ్ల్యూలు ఉంటారు, రైట్? సో పబ్లిక్ హెల్త్ ఇండైరెక్ట్లీ ఎయిదర్ మున్సిపాలిటీ ఆర్ సిటీ అనే ఒక గ్యారంటీ ఇస్తుంది మనకి. నేను మామూలు పబ్లిక్ హెల్త్ ఇన్సైడ్ నేను మామూలు అడిగాను ఎంతవరకు ఉండొచ్చు మన హైదరాబాద్ పోస్టింగ్ అని. సో వాళ్ళకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు ఎవరెవరు ఎక్కడ రిక్రూట్ అవుతారు. వాళ్ళైతే దాదాపు 80% ఛాన్స్ ఉండదు సార్ హైదరాబాద్ రావడానికి అని అన్నారు. హైదరాబాద్ అంటే వితిన్ హైదరాబాద్ జోన్, అంటే వితిన్ ఔటర్ రింగ్ రోడ్ లోపల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తుర్కంజాల్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈజ్ నాట్ ఇన్ జిహెచ్ఎంసీ, అది మున్సిపల్ ఇంజనీర్ లాగే వస్తుంది, బట్ అది ఔటర్ రింగ్ రోడ్ లోపలే ఉంది కదా. సో అలా జిహెచ్ఎంసీ లోపలే ఒక 80% దాకా రావడానికి అవకాశం ఉంటుంది అని వాళ్ళు చెప్పారు. ఇది నేను 100% భరోసా ఇవ్వలేను. వాళ్ళు 80 అన్నారంటే 70 అనుకోండి, ఏమన్నా అనుకోండి. నేను అడ్మిన్ డిపార్ట్మెంట్లో నాకు తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు రఫ్గా, అంటే వాళ్ళ దగ్గర ఒక సెగ్రిగేషన్ ఉంది ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనేది. సో దాన్ని బట్టి అప్రాక్సిమేట్గా చెప్పారు వాళ్ళు. సో ఒక 80% ఛాన్స్ ఉండొచ్చు సిటీ పోస్టింగ్కి అన్నట్టు చెప్పారు అనమాట. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే మీరు డిపార్ట్మెంట్ అంటే మల్టీ జోన్ 2 వాళ్ళు 1కి వస్తూ మీరు ఆర్ఎండ్బీనో ఆర్డబ్ల్యూఎస్ఓ ఇంకో డిపార్ట్మెంటే పెట్టుకుని హైదరాబాద్ పోస్టింగ్ వస్తుంది అనుకుంటే రాదండి. మనకి ఇక్కడ ఎర్రమంజిల్లో డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ ఉంది కదా, హైదరాబాద్ పోస్టింగ్ వస్తుందేమో అనుకోవచ్చు. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్, అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టం సిటీ పోస్టింగ్ అనేది. అంటే మీకు నచ్చిన పోస్టింగ్ మీరు పెట్టుకోవచ్చు, కానీ మీరు దేనికోసం అయితే పోస్ట్ ప్రిఫరెన్స్ పెడుతున్నారో అది మీకు రావాలి అనే చెప్తున్నాను. అది రాకుండా మీరు ట్రై చేసి కూడా వేస్టే కదా. ఓకే, సో ఒక్క అవకాశం ఎక్కడ ఉంటుంది అంటే, ఒకవేళ మీరు అలా ట్రై చేయాలనుకుంటే పెళ్ళి కానటువంటి వాళ్లకు స్పౌస్ రిలేటెడ్ ఇద్దరు గవర్నమెంట్ జాబ్ అయితే ఇద్దరికి ఒకే లొకేషన్ రావడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో అట్లాంటి స్పెషల్ కేసెస్లో అయితే ఎందుకంటే దానికి స్పెషల్ జీవోనే ఉంది. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒకటే ప్లేస్లో పోస్టింగ్ రావాలి అనే ఒక జీవోనే ఉంది. కాబట్టి సో ఆ కేసులో మీకు నచ్చినటువంటి లొకేషన్, వైఫ్ ఉన్న లొకేషన్ కావచ్చు, హస్బెండ్ ఉన్న లొకేషన్ కావచ్చు, మీరు ప్రిఫర్ చేసుకుని తెచ్చుకోవచ్చు. సో అది రిలేటివ్లీ చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోయేది. బట్ నార్మల్ కేసెస్లో చూస్తే మనకు అది అంత ఈజీగా హైదరాబాద్ పోస్టింగ్ వచ్చేవి కాదండి. ఎందుకంటే మీరు చూసినటువంటి మెజారిటీ డిపార్ట్మెంట్స్ ఏవైతే మనం చూస్తున్నామో ఎక్సెప్ట్ పబ్లిక్ హెల్త్. సో హైదరాబాద్ పోస్టింగ్ ఆలోచించే వాళ్ళు ఇది ఒకసారి గుర్తుపెట్టుకొని తీసుకోండి. మీకు నచ్చిన జోన్ మీరు పెట్టుకోండి. నాకు బ్యాక్లాగ్ అయితేనే ప్రాబ్లం తప్ప మల్టీ జోన్ 1 వాడికి వస్తుంది, 2 వాడికి వస్తుంది. సో ఫైనల్గా తెలంగాణ అబ్బాయికి జాబ్ వస్తుంది అంతే కదా. సో ఎవరికి వచ్చినా నాకు డజంట్ మ్యాటర్. నేనైతే ఎగ్జామ్ కూడా రాయలేదు కాబట్టి ఎవరికి వచ్చినా ఒకటే. బట్ దేనికోసం అయితే మనం ఆప్షన్ పెడుతున్నామో దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ ఆలోచించి పెట్టాలి కాబట్టి ఆ విషయం చెప్తున్నాను, అంతకంటే ఏం లేదు. ఓకేనా? సో ఇది సబ్మిట్ చేసిన తర్వాత ఉన్నటువంటి డీటెయిల్స్ ఇవి. సో వన్ ఆఫ్ ది స్టూడెంట్ పంపాడు నాకు ఇది.
సో సబ్మిషన్లో ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్కి కూడా అటాచింగ్ మల్టీ జోన్ ఉంది. సో సో ఇప్పుడు ఈ స్టూడెంట్ ఎవరో కూడా నాకు తెలీదు. సో పబ్లిక్ హెల్త్ మల్టీ జోన్ 1 ఫస్ట్ పెట్టాడు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, సో అంటే తను మల్టీ జోన్ 1 అయి ఉంటాడు, 2 మల్టీ జోన్ 1 పెట్టాడు. సో ఈ 2 రాకపోతే పబ్లిక్ హెల్త్ మల్టీ జోన్ 2 పెట్టి మళ్ళీ అంటే సో క్లియర్లీ హీఈస్ ఇంక్లైన్ టువర్డ్స్ పబ్లిక్ హెల్త్. ఆర్ఎండ్బి మీద పబ్లిక్ హెల్త్ ఎందుకు ఇచ్చింటాడు? మేబీ గ్రోత్ పర్స్పెక్టివ్ చూసిండొచ్చు, సిటీ పోస్టింగ్ చూసిండొచ్చు, వాట్ ఎవర్ మేబీ హిజ్ ఓన్ రీజన్స్. సో గ్రోత్ రిలేటెడ్ థింక్ చేస్తూ కొద్దిగా ప్రెషర్ ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళకు ఆర్ఎండ్బి కంటే పబ్లిక్ హెల్త్ బెటర్. నేను ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ వీడియోలో కూడా చెప్పాను ఈ మాట మీకు. సో తనైతే పబ్లిక్ హెల్త్ పెట్టుకున్నాడు. లేదు మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, పబ్లిక్ రిలేషన్ వద్దు అనుకున్న వాళ్ళైతే ఆర్ఎండ్బి ఫస్ట్ ప్లేస్లో పెట్టుకుంటారు. సో అది మీ నేచర్ని బట్టి ఉంటుంది. సో తర్వాత చూస్తే ఐఎన్క్యాడ్ మల్టీ జోన్ 1, పంచాయతీరాజ్ మల్టీ జోన్ 1, మిషన్ భగీరథ ఓకే. సో తన ప్రిఫరెన్స్ ఎలా ఉంది? పబ్లిక్ హెల్త్ ఆర్ఎండ్బి రావడం ఇంపార్టెంట్, అది మల్టీ జోన్ 1నా 2నా అనేది డజంట్ మ్యాటర్. సో ఫస్ట్ డిపార్ట్మెంట్కి తను ప్రిఫరెన్స్ ఇచ్చాడు. తన ఫేవరెట్ డిపార్ట్మెంట్స్ రాకపోతే అప్పుడు నా జోన్లో రావడం ఇంపార్టెంట్ అనుకున్నాడు తను. ఇది తను ఆలోచించినటువంటి విధానం. తన పోస్ట్ ప్రిఫరెన్స్ మనం ఆలోచిస్తే 2-2. సో ఇది తను ఆలోచించిన విధానం. సో ఇలా ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. సో నేను చెప్పేది అయితే అదే అండి, పబ్లిక్ హెల్త్, పర్టికులర్గా పబ్లిక్ హెల్త్ అయితేనే మీకు రిలేటివ్లీ ఎక్కువ అవకాశం ఉంటుంది. మిగిలిన వాటికి మనం చెప్పలేం సిటీ పోస్టింగ్ వస్తుందా రాదా. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే, స్పౌస్. సో స్పౌస్ ద్వారా వస్తే రావచ్చేమో, అవకాశం ఉంటే ఉండొచ్చు తప్ప మిగిలిన ఛాన్సెస్లో రిలేటివ్లీ నాకు తెలిసినంత వరకు అయితే హైదరాబాద్ పోస్టింగ్కి విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. రీజన్స్ చాలా ఉన్నాయి. అంటే నా వైఫ్ హైదరాబాద్ పోస్టింగే కాబట్టి ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ నేను లైవ్గా చూసిన వాడిని కాబట్టి చెప్తున్నాను, చూస్తున్నవాడిని కాబట్టి. ఒకటి శాలరీ చాలా ఎక్కువ, హెచ్ఆర్ఏ సిటీ పోస్టింగ్ ఎక్స్క్లూజివ్ హైదరాబాద్ పోస్టింగ్కి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఎనీ అదర్ ప్లేస్. హైదరాబాద్లో హెచ్ఆర్ఏ చాలా ఎక్కువ. ఇది కాకుండా సిటీ క్యాడర్ అలవెన్స్ ఒకటి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సిన ఎమ్యూనిటీస్ బాగా దొరుకుతాయి ఎక్కువ. ఈ ఏడబ్ల్యూ కావచ్చు, జెన్కోల్లో కావచ్చు, రూరల్ పోస్టింగ్లో నా ఫ్రెండ్స్తో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా సఫర్ అయ్యేది ఏంటంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు, దీనికోసం దగ్గరలో ఉన్న మున్సిపాలిటీలోనో అక్కడ వాళ్ళని ఉంచి వీళ్ళు విలేజ్లో ఉండడమో, తిరిగి అప్ అండ్ డౌన్ చేయడమో ఇలా చేస్తుంటారు. ఎందుకంటే బేసిక్ లైఫ్ స్టైల్ అంటే జనాల లైఫ్ స్టైల్ అనేది ఎంత కాదన్నా అప్గ్రేడ్ అయిపోయింది. ఒక లెవెల్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయారు జనాలు, ఆ కంఫర్ట్ లెవెల్కి. సో ఈ కాలంలో కొంచెం అది యాక్సెస్లో ఫ్యామిలీకి అట్లీస్ట్ మనకు యాక్సెస్ లేకపోయినా ఫ్యామిలీకి యాక్సెస్ ఉండాలి అనుకుంటారు కాబట్టి సో ఆ పరంగా కూడా అంటే మంచి స్కూల్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వాట్ ఎవర్ అన్ని రకాలుగా మనకు అందుబాటులో ఉండాలి. హాస్పిటళ్ళు, స్కూళ్ళు, పార్కులు, సినిమాలు, వాట్ ఎవర్, ట్రాన్స్పోర్టేషను అవి రిలేటివ్లీ. సో హైదరాబాద్ కాకపోతే వరంగల్ హనుమకొండను ఏదో ఒకటి. ఇప్పుడు హైదరాబాద్లో వచ్చినంత శాలరీ వరంగల్లో అయితే రాదు, అదైతే వాస్తవం. బట్ నీకు హైదరాబాద్ పోస్టింగ్ రాదు కదా, ఛాన్స్ ఎక్కడుంది నీకు హైదరాబాద్ పోస్టింగ్ రావడానికి? 100% ఛాన్స్ అయితే లేదు. ఒక్క పబ్లిక్ హెల్త్కే చాలా ఎక్కువ అవకాశం ఉంది. మిగిలిన వాటిల్లో మీకు ఏదైనా హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తప్ప అసలు ఎంటర్ కానివ్వరండి. హైదరాబాద్లో ఒక ఖాళీ ఉంది అంటే ఎప్పటి నుంచో ఎదురు చూసేవాడు ఆల్రెడీ దూరిపోతాడు అందులోకి. సో ఇంకా ఏడబ్ల్యూ రాగానే ఇరమ్మంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర ఇల్లు అద్దెకు వెతకడం అయితే చెయ్యకండి, అంత ఈజీగా పోస్టింగ్లు రావు ఏఎన్సీ ఆఫీసుల్లో. అండ్ ఏఎన్సీ ఆఫీస్ అన్నంత మాత్రం అదే వర్క్లోడ్ తక్కువ ఉంటుందని కూడా కాదు. సో ఎక్స్క్లూజివ్ హైదరాబాద్ పోస్టింగ్ అనేది ఒక డిబేట్ వస్తుంది మల్టీ జోన్ చూస్ చేసుకునేటప్పుడు. సో మీరు ఆర్డబ్ల్యూఎస్ తీసుకున్నారనుకోండి, అసలు ఛాన్సే లేదు. ఆర్డబ్ల్యూఎస్ హైదరాబాద్ రావడం అనేది అసలు వెరీ వెరీ రేర్ థింగ్ అండి. ఏఎన్సీ ఆఫీస్లో అంత ఖాళీలు ఉండవు. పనిచేసే వాళ్ళని అడిగితే మీకు తెలిసిపోతుంది అది ఎంత కష్టం అనేది. పంచాయతీరాజ్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్. సో ఈ డిపార్ట్మెంట్స్ పెట్టుకున్నప్పుడు అట్లీస్ట్ మీ మల్టీ జోన్కి మీ ఇంటికి దగ్గరగా ఉండేటట్టు ప్రిఫర్ చేయకు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు పెట్టే ప్రెజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏవైతే ఉంటాయో డెఫినెట్లీ దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి అట్లీస్ట్ మీకు అప్ అండ్ డౌన్ చేసేలాగా ఇస్తారు వాళ్ళు ఈ డిపార్ట్మెంట్స్లో. రూరల్ పోస్టింగ్ కదా, అందులో అనుమానం ఏం లేదు. కానీ నెక్స్ట్ ఇరిగేషన్ విషయానికి వస్తే బేసిక్గా వర్క్లోడ్ అనేది దాదాపు సిమిలర్గానే ఉంటుంది. నేను సిద్దిపేటలో పనిచేసే వన్ ఆఫ్ ది ఇరిగేషన్ అతన్ని అడిగాను, అండ్ నా స్టూడెంట్స్ కూడా ఒక 2-3 అడిగాను. సో ఓవరాల్గా ఎక్కడ చూసినా కూడా
వర్క్ నేచర్ ఓకే, ఇట్స్ ఎ వెల్ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్గానే ఉంది, అందరూ సాటిస్ఫైడ్గా ఉన్నారు మోరల్గా నేను మాట్లాడినంత వరకు. సో ఇది కూడా మీరు మీ ఇంటి దగ్గరలో తీసుకుంటే వర్క్ నేచర్ విత్ రెస్పెక్ట్ టు మల్టీ జోన్ సిమిలర్గా ఉంది. అండ్ హైదరాబాద్ పోస్టింగ్కి ఛాన్సెస్ రిలేటివ్లీ తక్కువగానే ఉన్నాయి కాబట్టి దీంట్లో కూడా ఐ అడ్వైజ్ మల్టీ జోనల్ ప్రిఫరెన్స్ ఫర్ యూ. ఓకే, సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ డిపార్ట్మెంట్. జోన్ కంటే కూడా డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. పోస్టింగ్ ప్రిఫరెన్స్ అంటే లొకేషన్ అడ్వాంటేజ్ లేదని నేను అనను. మీరు అనుకున్న అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ట్రై చేయాలి డిపార్ట్మెంట్లు, లేదా అట్లీస్ట్ అక్కడ ఇప్పుడు మీరు మీ మల్టీ జోన్లో ప్రెజెంట్ పర్మనెంట్ అడ్రస్ అన్న ఉంటుంది రెఫరెన్స్, అదే అదర్ మల్టీ జోన్లో రెఫరెన్స్ కూడా ఉండదు మీకు. సో మిగిలిన వాళ్ళకి అందరికీ ప్రిఫరెన్స్లు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో లొకేషన్ ఉన్నటువంటి వాళ్ళకు హైదరాబాద్ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు సిటీ పోస్టులు అనేవి ఏం సపరేట్గా లేవండి, మల్టీ జోన్ 2 పోస్టింగ్ అంతే కదా. సో హైదరాబాద్ లోకల్లో ప్రెజెంట్ ఆర్ పర్మనెంట్ అడ్రస్ ఉన్న వాళ్ళకి ఇస్తారా, మల్టీ జోన్ 1లో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారా చెప్పండి, లాజిక్ కదా. సో మీరు మల్టీ జోన్ 1 అయ్యి ఉండి కూడా మల్టీ జోన్ 2 పోస్టింగ్ మీరు ప్రిఫర్ చేస్తున్నప్పుడు యూ ఆర్ గివెన్ ద చాయిస్ టు పోస్ట్ వేర్ ఎవర్ దే వాంట్. సో ఎక్కువ మంది ప్రిఫరెన్షియల్ లొకేషన్ లేనటువంటి లొకేషన్ వస్తే మళ్ళీ అది కూడా మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి ఆలోచించి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం డెఫినెట్లీ డిపార్ట్మెంట్, ఎందుకంటే మనం త్రూ అవుట్ ద లైఫ్ మనకు ఇంపార్టెంట్ అనేది నేచర్ ఆఫ్ ది వర్క్ అండి. ఎందుకంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే డెఫినెట్లీ డిపార్ట్మెంట్కే ఇస్తాము. సో ఇతను కూడా చాలా మంచిగా పెట్టింది కూడా లాజికల్గా. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ తనకు కావాల్సిన డిపార్ట్మెంట్స్ పెట్టుకున్నాడు, వెదర్ ఇట్ ఈస్ మల్టీ జోన్ 1 ఆర్ మల్టీ జోన్ 2 అన్నట్టుగా. ఓకే, సో తర్వాత ప్రిఫరెన్స్ తన జోన్కి ఇచ్చాడు, పర్ఫెక్ట్గా ఇచ్చాడు. సో ఇతను ఎట్లయితే ఇచ్చాడో ఎగ్జాక్ట్లీ ఈవెన్ ఈ ఇమేజ్ పెట్టేంత వరకు కూడా ఇందులో ఏ ఆప్షన్ ఉందనేది నేను చూడలేదు, మీతో పాటే చూస్తున్నాను. బట్ చాలా బ్యాలెన్స్డ్గా కరెక్ట్గా పెట్టాడు అనిపించింది నాకైతే, నేను చూసినంత వరకు. సో పబ్లిక్ హెల్త్ ట్రాన్స్పోర్టేషన్కి ప్రిఫరెన్స్ ఇస్తూ తన జోన్కి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ తన జోన్కి నెక్స్ట్ డిపార్ట్మెంట్ INCAD, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ. సో పంచాయతీరాజ్ అంటే ఆబ్వియస్లీ పంచాయతీరాజ్లో రిలేటివ్లీ గ్రోత్ కొంచెం ఎక్కువ ఉంటుంది, నేను కూడా దీని గురించి మాట్లాడాను. గ్రోత్ రిలేటివ్లీ మనకు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మిషన్ భగీరథలో మేబీ హీ షుడ్ హ్యావ్ ఆప్టెడ్ లాస్ట్ ఆప్షన్. అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇది ఒక్క డిస్ప్యూట్ వస్తుందండి ఇక్కడ, ఒక్కసారి నేను దీని గురించి మాట్లాడతాను. సో ట్రైబల్ వెల్ఫేర్లో కంపేర్ టు మిషన్ భగీరథ గ్రోత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా చిన్న డిపార్ట్మెంట్స్లో గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది కంపేర్ టు బిగ్ డిపార్ట్మెంట్స్. సో గ్రోత్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మిషన్ భగీరథలో అయినా ట్రైబల్ వెల్ఫేర్లో అయినా రూరల్ పోస్టింగ్ అనేది కన్ఫామ్, బట్ ఇందులో ఏంటంటే రిమోట్ పోస్టింగ్ వస్తుంది. సో రిమోట్ పోస్టింగ్ అయినా మనకు ప్రాబ్లం ఏం లేదు. గ్రోత్ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించుకోవాలంటే ఇదొక్కటి కొద్దిగా ఆలోచించి పెట్టుకోవాల్సిన విషయం, వెదర్ మిషన్ భగీరథ ట్రైబల్ వెల్ఫేర్ అనేది మీరు ఆలోచించి పెట్టుకోండి. అండ్ మిషన్ భగీరథలో ఉన్న ఒక చిన్న ప్లస్ పాయింట్, గ్రోత్ అయితే డెఫినెట్లీ తక్కువే, బట్ ఒక్క చిన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వర్క్స్ అన్ని దాదాపు ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి రిలేటివ్లీ అండ్ ఎక్కువ మంది రిక్రూట్ అవుతున్నారు కాబట్టి రిలేటివ్లీ వర్క్ లోడ్ తక్కువ ఉండడానికి అవకాశం ఉంది. బట్ గ్రోత్ పర్స్పెక్టివ్లో మీరు ఆలోచిస్తే అది లీస్ట్ ప్రిఫర్డ్. సో దీని గురించి కూడా నేను ఆల్రెడీ పోస్ట్ ప్రిఫరెన్స్ వీడియోలో చెప్పాను. సో వాట్ ఎవర్ ఇతని పేరు కూడా నాకు తెలియదు. సో ఇతను ఏదైతే ఫాలో అయ్యాడో నీట్గా నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అనుకోకుండా అలానే ఉంది ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో, ఓకేనా. సో ఎనీవే ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ముఖ్యమైన డౌట్ కొంతమంది అడిగేది, మేము ఏదైనా కింద డిపార్ట్మెంట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకుంటే మాకు జాబ్ వచ్చే అవకాశాలు ఏమన్నా పెరుగుతాయని. ఏం పెరగవండి, అబ్సల్యూట్లీ జీరో చేంజ్. మీ రోస్టర్ పాయింట్ మీ దాకా వచ్చినప్పుడు మీ పోస్ట్ ప్రిఫరెన్స్లో ఎంతవరకు అంటే జస్ట్ లైక్ కౌన్సిలింగ్ అండి. ఇప్పుడు మీకు ఎంసెట్ ర్యాంక్లో JNTU హైదరాబాద్ ఫస్ట్ పెడితే మీకు కింద వచ్చే కాలేజ్ ఏమన్నా పోతుందా? పోదు కదా. సో అలా మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఏదైతే ఉందో మీరు యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టచ్చు. మీకు నాన్ లోకల్ అదంతా మీకు అవసరం లేదు. మీకు జాబ్ వచ్చే అవకాశం కింద ఉన్నా మీరు అది ఫస్ట్ పెట్టినా లాస్ట్ పెట్టినా అది ఎలాగో వస్తుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు నాకు R&B వచ్చే ఛాన్స్ ఉన్నా నేను ఫస్ట్ RSS పెట్టాను అనుకో, జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది RSS అయితే ఈజీ, కానీ అప్పుడు నీకు అవకాశం ఉన్న RSS వస్తుంది. సో వచ్చే జాబ్ పోవడం అనేది ఏమి ఉండదండి.
మంచి డిపార్ట్మెంట్ వచ్చే అవకాశం ఉన్నా నువ్వు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది తప్ప నువ్వు పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ చేంజ్ చేయడం వల్ల నీకు వచ్చే జాబ్ పోవడమో పోయే జాబ్ రావడమో ఇలాంటివి ఏం జరగవు. జస్ట్ నువ్వు ఒక ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇస్తున్నావు, దిస్ ఈజ్ మై ప్రిఫరెన్స్ ఆర్డర్. ఓకే, సో నీ మెరిట్ లిస్టులో రోస్టర్లో నీ పాయింట్ వచ్చినప్పుడు ఎక్కడ ఖాళీ ఉంటే నువ్వు ఉన్న పోస్ట్లో అప్పుడు ఓపెన్ ఖాళీ ఉంది, నీ కట్ ఆఫ్ ఓపెన్లోనే ఉంది, ఓపెన్లోనే వచ్చేస్తుంది నీకు అట్లా. సో దాని రిలేటెడ్ ప్రాబిలిటీ పెరగడాలు తగ్గడాలు ఏముండవు. సో అది కూడా కొంతమంది అడిగారు, మేము చిన్న డిపార్ట్మెంట్స్ ఏమైనా సరే చిన్న డిపార్ట్మెంట్ లీస్ట్ ప్రిఫర్డ్ డిపార్ట్మెంట్ అనేది పైన పెడితే మాకేమైనా అడ్వాంటేజ్ ఉంటుందని. అలాంటిది ఏముండదండి. మీకు నచ్చినటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్ జోనల్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో అదే ఆర్డర్లో పెట్టుకోండి. ఓకేనా?